అందరికీ నమస్కారం. బీహార్ ఎన్నికలపై యాక్సెస్ మై ఇండియా సర్వే రిలీజ్ చేయడం జరిగింది. సో భారతదేశంలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ సర్వే ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా యాక్సెస్ మై ఇండియా అని చెప్పొచ్చు. సో దీనికి సిఇఓ అండ్ చైర్మన్ వచ్చేసి ప్రదీప్ గుప్తా. సో ఇతను సర్వే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్వేలో ఖచ్చితంగా బీహార్లో ఎన్డీఏ పార్టీ ఎన్డీఏ అలయన్స్ మళ్ళీ అధికారంలోకి రాబోతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇద్దరికి మార్జిన్ మాత్రం ఒక 20 నుంచి 30 సీట్స్ మధ్యలోనే టఫ్ ఫైట్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది. చెప్తూ ఖచ్చితంగా ఎన్డీఏ మాత్రం తిరిగి అధికారంలోకి రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇది చెప్పాలంటే చాలా మంది అనుకున్నది ఏంటంటే ఈసారి మహాగఠబంధన్ బీహార్లో వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఏ ఒక్క సంస్థ కూడా మహాగఠబంధన్కు ఇవ్వలేదు అధికారంలోకి వస్తుందని చెప్పి. సో భారతదేశంలో ఏదైతే సర్వే సంస్థలు ఉన్నాయో అన్ని సర్వే సంస్థలు ఎన్డీఏనే తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పి తమ సర్వేను రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ లెక్కన మరి నితీష్ కుమార్ ఇప్పటికీ 20 సంవత్సరాలు అవుతుంది అతను ముఖ్యమంత్రిగా కొనసాగుతూ. సో మరి ఇప్పుడు కూడా 9వ టర్మ్, ఇది 10th టర్మ్ అనమాట. సో 10th టర్మ్ కూడా నితీష్ కుమార్ మరి అనూహ్యంగా ముఖ్యమంత్రిగా కొనసాగుతుండడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. రాజకీయాలలో ఒక అపర చాణక్యుడు అని చెప్పాలి. నిజంగా ఎంత ఆయనకు బీహార్లో ఆయనకున్నంత కన్సిస్టెన్సీగా, ఆయనకున్నంత ఆయన ఎటు తిరిగితే అటు రాజకీయం, ఎటు తిరిగితే ఆయనకు సీఎం పదవి. ఇటు ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నా ఆయనకే సీఎం పదవి వస్తుంది, ప్లస్ ఎన్డీఏతో పొత్తు పెట్టుకున్నా నితీష్ కుమార్కి సీఎం పదవి వస్తుంది. కానీ ఆయనకు సీట్లు మాత్రం పరిమితంగానే వస్తాయి. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి, అయినా ఆయననే సీఎం చేస్తారు. సో అంత పరపతి నితీష్ కుమార్కి ఉందన్నమాట. సో ఖచ్చితంగా మరి రేపు జరిగే రిజల్ట్లో మరి బీహార్లో ఎన్డీఏ పార్టీ తిరిగి అధికారంలోకి రాబోతుందని చెప్పి చాలా సర్వేలు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది థ్యాంక్ యూ.